బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన 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 నీ బ్రతికిన కాలమంతా యేసుకు ఆరాధన. నేను నడచిన మార్గములో నాకు వెలుగువై నడిచావు, నేను పొందిన గాయములను చేతితో తుడిచావు. నేను నడచిన మార్గములో నాకు వెలుగువై నడిచావు, నేను పొందిన గాయములను చేతితో తుడిచావు. నన్ను ఆదరించినావు, నన్ను రక్షించినావు, నన్ను ఆదరించినావు, నన్ను రక్షించినావు. ఆరాధన ఆరాధన నీ బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన 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 నీ బ్రతికిన కాలమంతా యేసుకు ఆరాధన. తల్లి తండ్రి మరచిన కాని తల్లిలా ప్రేమించితివే, బంధుమిత్రు విడచిన కాని నీ స్నేహము చూపితివే. తల్లి తండ్రి మరచిన కాని తల్లిలా ప్రేమించితివే, బంధుమిత్రు విడచిన కాని నీ స్నేహము చూపితివే. నీవే నా బంధువువయ్యా, నీవే నా స్నేహితుడవయ్యా, నీవే నా బంధువయ్యా, నీవే నా స్నేహితుడవయ్యా. ఆరాధన ఆరాధన నీ బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన 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 నీ బ్రతికిన కాలమంతా యేసుకు ఆరాధన. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తూ పవిత్రపరచుమని ప్రార్థిస్తున్నాము. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్నందరినీ పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో పవిత్రాత్మను నాలోనికి నా కుటుంబములోనికి నా సమస్యలోనికి పంపించండి. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి,
మమ్మ సాధన ఎంత ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేషయా 6:3 ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడో 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 లోహమంతా దిన మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో పరిశుద్ధ అమ్మ మరియమ్మ గారి యొక్క పండుగ సందర్భంగా అమ్మ మరియమ్మ గారి యొక్క అమలోల్ప పేరుదారి అయిన ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి. ఈ ఆరాధన పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని నిండుగా మెండుగా అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో మమ్మల్ని అందరినీ నింపండి. అమ్మ మరియమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. పరలోకమందు దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందేనో ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 నా కృప ప్రాతకాలం సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు ఆనందమైన యోగ్యతను బట్టి ఈ డివైన్ ధ్యాన కేంద్రములు ఇప్పటి వరకు వడకములో వచ్చి ఆత్మ అభిషేకం పొంది వెళ్ళినటువంటి వారందరినీ ఆశీర్వదించండి ప్రభువా. వారందరినీ పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో పవిత్ర జీవితం నడిపించే కృపావరాన్ని వారికి దయచేయండి. అమ్మ మరియమ్మ గారు వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందేనో ప్రార్థించండి. ఆమేన్. నా కృపాపరాధకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఈ ఆలయంలో ఈ నెలలో కానీ వచ్చే నెలలో రాబోయే బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. వారి ఆలయానికి వచ్చి నీ పవిత్ర నామాన్ని స్తుతించినప్పుడు పాపములను పాప దోషమును విడుదల ఇచ్చి పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరియమ్మ గారు వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందేనో ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 కోట్ల ప్రజలను ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో నింపండి. అమ్మ మరియమ్మ గారు వారందరి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందేనో ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 నా కృపా ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసినటువంటి గురువులను, అమ్మగారులను, ఉపదేశి గారు అందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరుస్తూ పవిత్ర ఆత్మతో వారిని అభిషేకించండి. అమ్మ మరియమ్మ గారు బిడ్డలందరి కొరకు అభిషక్తుల కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందేనో ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:38 ఇదిగో నేను ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా యాగలపూర్ నుండి తిరుమల రెడ్డి జ్యోతి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన చేసి ఉన్నారు.
మరియు వైశాఖి నుండి అందోని తరపున అవినాష్ ఫాతిమ దంపతుల కోసం ప్రార్థన చేసి ఉన్నారు. సునీత రెండు చింతల నుండి అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన చేసి ఉన్నారు. మరియు ప్రార్థన చేసినటువంటి అన్నమ్మ తరుణ్కి యూఎస్ఏలో ఉద్యోగము సెటిల్మెంట్ కోసం ప్రార్థన చేసి ఉన్నారు. ప్రభారాణి ఆరోగ్యమ్మ ఇంటర్న్షిప్ చేస్తున్న మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన చేసి ఉన్నారు. ఎలిజబెత్ నోయల్ కుమారుడికి మంచి అలవాటు ఉండడానికి ప్రార్థన చేసి ఉన్నారు. సిస్టర్ ఎమిల్డకి కంటి నొప్పి నుండి విడుదల రావడానికి ప్రార్థన చేసి ఉన్నారు. మరియు ఏరవ షౌరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. ఏరవ నిగారిగా షౌరి నిగారిగా గుంటూరు నుండి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన చేసి ఉన్నారు. మరియు నవ్య వరంగల్ నుండి సంపూర్ణకి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయడి ఉన్నారు. శ్యామల ప్రీతి వారి కోసం వారు ఆరోగ్యం వారందరి కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. ప్రీతి ఆరోగ్య వారు నర్సింగ్ పరీక్ష రాసి ఉన్నారు. ఉన్నత మార్కు పొంది ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. ఏరవ శౌరి మరియు నిగారిగా మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు ఏరవ మర్రెడ్డి సునీత హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి విజయ అప్పు బాధ నుండి విడుదల పొందటానికి, మరియు ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాని కోసము, రమాదేవి హైదరాబాద్ నుండి కుటుంబం ప్రార్థన సహాయడి ఉన్నారు. శ్యామల మేరీ మంచి ఆరోగ్యాని కోసం పద్మావతి తాలేపల్లి నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు సందీప్ రెడ్డి తాలేచెరువు నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు నవీన్ ఫరీద మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. ఉదయ భాస్కర్ మరియు రవి తేజ కీర్తి వారికి ఉద్యోగాని కోసము దేవభక్తితో నడవడానికి, ఎస్ మేరీ నిఘారిగా మరియు మార్తా వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. నల్గొండ నుండి రాణి అభిలాషరెడ్డి బాలు మరియు తనుజ కుటుంబము ప్రార్థన సహాయడి ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషు మరియు అన్వేషరెడ్డి వారికి పిఆర్ విసా కోసము ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు అనారోగ్యంతో రేవతికి మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయడి ఉన్నారు. నల్గొండ నుండి సెలిన్ అలోషిస్ కుటుంబం ప్రార్థన సహాయడి ఉన్నారు. దుబాయ్లో నుండి ఫేదా లూర్దు కుటుంబము బిడల అయినటువంటి రోయిన్ ఈవెన్ వారు దేవభక్తితో నడవడానికి, వారి యొక్క సమస్యల నుండి బయటకు రావడానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. జార్జ్ శ్రావణి వారు కూడా ప్రార్థన సహాయడి ఉన్నారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి మరియు సింధు విసా కోసం ట్రై చేస్తున్నాం, తొందరలోనే పొందటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళటానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. రాయపరెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. సెయింట్ జోన్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి వారి స్కూళ్ళలోని సమస్యల నుండి బయటకు రావడానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:38 ఇదిగో నేను ప్రభు దాసురాలను, మీ చొప్పున నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌర్యులు ఆరోగ్య రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు చిన్నపరెడ్డి కవిత కుమారి ప్రార్థన సహాయ బిడ్డలు అయినటువంటి అరుణ్ ఆత్మీయ ప్రిన్సి అరుణ్
దైవభక్తితో నడవడానికి, జోసఫ్ రెడ్డి సుస్మిత వారికి రావాల్సిన డబ్బులని దొరకటానికి, మరియు కుమార్తె అయినటువంటి ఆరాధ్య మంచి దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాసురెడ్డి కుటుంబము వారు నడిపించిన బిజినెస్లో కస్టమర్ ఇవ్వవలసిన డబ్బు తొందర ఇవ్వాల్సినది కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. జర్మనీ నుండి సింధు చందనరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల్ మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కానుగ మేరీ రెండు చింతల నుండి బిడలైనటువంటి పవాని మానుస మరియు సాయిద వారికి మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి క్యూని స్టెర్లిన్ మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాలతరేస రాజు కుటుంబము, రాజు చేసినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి, బిడలైనటువంటి మౌనిగా మనోజ మరియు మనోజ్ వారి యొక్క బిజినెస్ కార్యాలు అనుదిన అభివృద్ధి పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తత్తిరెడ్డి ఇన్నారెడ్డి అన్నమ్మ కుటుంబము ప్రార్థన సహాయం అడిగిన ఆరోగ్యమ్మ మరియు రోహిత్ నిగారిగా కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రమ్య మనోజ్ రెడ్డి దంపతులు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుందర్శన్ వరంగల్ నుండి ప్రేమల దక్కో కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ శిలివమ్మ హైదరాబాద్ నుండి అప్పు బాధన విడుదల పొంది, రవీంద్ర రెడ్డి మరియు రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అలెన్ సుందరమ్మ పెరంగిపురం నుండి సతీష్ రెడ్డికి తాము నడిపించినటువంటి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, రోజమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము, తుమ్మ సుందరి తాలే చెరువు నుండి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి, ఫఫ్రీనా కోదాడు నుండి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ మరియు సుధాకర్ వారికి మంచి ఆరోగ్యాని కోసము, విజయ నిర్మల జోనెస్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ ప్రవళిగా ఉద్యోగాని కోసము మరియు శేషుబాబు కానడైలో మంచి బిజినెస్ నడిపించడానికి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. నెల్లూరు నుండి వల్స ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అరుణ నంద్యాల నుండి వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సింధు రాజేష్ కుమార్ హైదరాబాద్ నుండి అప్పు బాధలను విడుదల పొందడానికి, ఇప్పుడు చేసినటువంటి ఉద్యోగం స్థిరపడటానికి, రాయబోచిన పరీక్ష మంచిగా రాయటానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ మార్తా రీతొమ్మ కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డికి యుఎస్ఏలో జాబ్ ఉద్యోగాని కోసము, మనీష్ రెడ్డి దైవసేవ చేసినప్పుడు దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. కాదరిన్ గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డికి యుఎస్ఏలో ఉద్యోగాని కోసము, సంధ్య రాణి వైశాఖ నుండి మనోజ్ కుమారుడుకు మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. పస్సల అనిత కిరణ్ రెడ్డి కుటుంబము, అభిలాష్ రెడ్డికి ప్రణతి దంపతులకు సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరియమ్మ గారు వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:38. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి రూబా బిడ అయినటువంటి హాస్మిగా ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నారు. అదేవిధంగా ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. పుష్పకుమారి సైమన్ కుటుంబం హైదరాబాద్ నుండి కోర్టులోని కేసులన్నీ తొందరగా పూర్తి చేయటానికి, అప్పు బాధను విడుదల పొందటానికి, వారి యొక్క హౌస్ అమ్మడి తొందరలో పోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మంచుల ప్రదీప్ రెడ్డి గాల్గొండ
కల్కొండ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వారు నిర్మించబోచున్న హౌస్ తొందరలో నిర్మాణం పూర్తి చేయడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు బాల రమేష్, జయప్రకాష్, నిర్మల, రాహుల్, సెలిఫ్టీన్ ద్వారా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి తమ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. సుజాత రమేష్ రెడ్డి హైదరాబాద్ నుండి, అంజలి, అఖిల్ మరియు ఆదిత్య యూకేలో పిఆర్ వీసా కోసం ట్రై చేస్తున్నా తొందరలో ఆయన పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కవిత, శ్రీనివాస్ రెడ్డి కుటుంబము, సుచరిత మరియు తరుణి యూఎస్ఏలో ఉద్యోగం చేస్తున్న వారు క్షేమంగా ఉండటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడైన రాహుల్ తేజకి పిఆర్ వీసా కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. సునీల్ కుమారు మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం తల్లి అయిన పుష్ప వైశాఖి నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. చైతన్యకి మంచి ఉద్యోగం ఉద్యోగం పొందటానికి ఉపదేశి అయిన అందోని వైశాఖి నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కరుతి రామలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వరంగల్ నుండి రజనీయ ఇన్నారెడ్డి కుటుంబము, కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి స్వప్న మరియు ప్రవీణ్ కుమార్కి మంచి సంతాన భాగ్యాన్ని కోసము, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, గోళ జ్యోతి జోస్న మరియు కీర్తి తంబి వారికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గొరమచ్చు వినోద్ కుమార్ మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. సంధ్య మరియు కుటుంబముల శాంతి సమాధానము కోసము సౌజన్య ప్రార్థన సహాయ అడిగినారు. వెల్లటూరు నుండి జ్యోతి టీచరు బిడ్డల కోసము అనిధికి మంచి ఉద్యోగము మరియు రాజేష్, అజయ్ కుటుంబముల శాంతి సమాధానముతో ఉండటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి రాజేష్ కుమారు తమ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ, ఫేద, ప్రవీణ్ కుమార్ సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. సుధారాణి భద్రాచలం నుండి కుటుంబముల శాంతి సమాధానం కోసము మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ నుండి ప్రవళిగా మంచి ఉన్నత మార్కు పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు దుబాయ్ నుండి రేణి జేవియర్, మార్షల్, మరీఫా, మార్కు బిడలకి దేవభక్తితో పెరగటానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఏబీపాలెం స్కూల్ నుండి క్రిస్టీనా టీచర్ క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి లూర్ద్ మేరీ హౌస్ అమ్ముడిపోవటానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, జడ్చర్ల నుండి మారాపల్లి నుండి కవిత కుమారుడైన అజయ్కి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారి సమస్యలన్నిటిని పరిష్కరించండి. అమ్మ మరియమ్మ గారు వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:38. ఇదిగో నేను ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగును గాక. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా శ్రీకాకుళం నుండి జీవరత్నము, లావణ్య ఎలిజబెత్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. కానడ నుండి ప్రణిధి అవినేశ్వర రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి పుట్టి శాంతమ బిడ్డలందరి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి అభిషేక కీర్తన దంపతులు, మిథున్ ప్రియాంక దంపతులు ప్రార్థన సహాయ అడిగినారు. మరియు గుంటూరు నుండి వస్తవి కుటుంబముల శాంతి సమాధానం, కోటలో నుండి సమస్యలన్నింటినీ తీర్చడానికి ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలులో ఉన్నటువంటి నూతనపల్లి అందోని మార్తమ్మ బిడలైనటువంటి పృథ్వీ పూజిత దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్
కుమారుడైన రూబేష్ రాయడ్కి పిఆర్ విసా కోసము, హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, మరియు నల్గొండ నుండి ఇన్నసొమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊరుదు మీరి మంచి ఆరోగ్యాన్ని కోసము, శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి చిలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఆరోగ్యం మేరీ బిడ అయినటువంటి సుప్రియ షౌరెడ్డికి సంతాన భాగ్యము, కుటుంబంలో శాంతి సమాధానము పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి శారద మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి సుధారాణి నల్గొండ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, మరి తరుణ్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి, సుజాత బుత్త సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దేవరాణి నాగరాజుకి మంచి ఆరోగ్యాన్ని కోసము, ఫరిదా అజిత్ రెడ్డి హైదరాబాద్ నుండి బిఫిన్స్ మంచిగా జరపటానికి, ఫరిదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి మంచి బిఫిన్స్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి మంచి బిఫిన్స్ మంచిగా జరగటానికి, అప్పబాధలను విడుదల పొందటానికి, అనిత హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుంగారెడ్డి బాల అనురాజు బిడలకి వారికి దంపతులకు సంతాన భాగ్యాని కోసము, మరియా కావ్య జోసఫ్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసము, తుమ్మ మరియారెడ్డి ప్రణతికి సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రోజమ్మ తన బిడలకి దేవభక్తితో దైవయముతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రేమ్ సాగర్ నల్గొండ నుండి గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి ట్రై చేస్తున్నా, తొందరలో పొందటానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. స్వర్ణలత జయపూర్ రెడ్డి హైదరాబాద్ నుండి కుటుంబ ప్రార్థన సహాయం అడిగినారు. తిమ్మాపురం తేజారెడ్డి రమ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మార్టీనా మరియా యూకే నుండి పిఆర్ విసా మంచి ఉద్యోగము కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి సురేష్ హైదరాబాద్ నుండి బిడ అయిన మేనేకి మంచి ఫ్యూచర్ మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరియమ్మగారా ఈ బిడ్డలందరి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీകളിൽ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండట మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:38. ఇదిగో నేను ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ఢిల్లీ నుండి జ్యోతి నడిపించిన బిఫిన్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు పి ఆలేరు నుండి అనేది తన కుమారులు అయినటువంటి అనురాగు అనురూబు వారు మంచి ఉద్యోగాని కోసము, రంజిత్ కుమార్కి పిరంగిపాలెం నుండి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుమలత రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అలర్జీ రోగంతో బాధపడిన సుందరి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వైమేరి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి దేవుడు శాంతి సమాధానం నడిపించినందుకు తెలుపుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. గ్యాగలపూర్ నుండి లిల్లిమేరి కుమారుడు కోసం మంచి మ్యాచింగ్ దొరికి పిఆర్ఓ విసా పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అందోణి రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. వెల్డింగ్ చేసిన అందోణి హైదరాబాద్ నుండి తమ బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినట్టు అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము నల్గొండ నుండి దిలీప్ కుటుంబానికి సంధ్య దిలీప్ కుటుంబాని కోసం ప్రార్థన సహాయం వరంగల్ నుండి అడిగి ఉన్నారు. మరియు మంచుల సుధాకర్ రెడ్డి కుటుంబము వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అప్పు బాధను విడుదల పొందడానికి. మరియు సౌమ్య ప్రశాంత్ కుమార్ కోసము మంచి మ్యాచింగ్ బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏరవ జ్యోతి
నిర్మల హైదరాబాద్ నుండి ఆ కుటుంబం శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రదీప్ కుమార్ శ్యామల హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించే గర్భఫలాన్ని ఇంకా దేవుడు అనుగ్రహించాలని, అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు సింధు రాజేష్ హైదరాబాద్ నుండి అప్పు బాధ నుండి విడుదల పొందటానికి, సంతాన భాగ్యాన్ని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. చిన్నమ్మ నల్గొండ నుండి ప్రవళిక తన కుమార్తెకి గవర్నమెంట్ ఉద్యోగం పొందాలని కోరుకుంటూ, మరియు ప్రదీప్ ఫేద వారి కుటుంబంలో శాంతి సమాధానం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అదిరి సురజన్ రెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సిస్టర్ అన్నా మేరీ ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసం నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. రాజారెడ్డి మరియ గొరైతి హైదరాబాద్ నుండి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, మరియు విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విశ్వరావు అరుణ్ కుమారి తణుకు నుండి దేవుడు తన కుమారుడు కుమార్తెలను కోడళ్ళని మనవరాలని అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. శేషిబాబు నిర్మలదేవి దేవసేవ చేయటానికి కోరుకుంటూ, మరియు నాగబాబు మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఇన్నమ్మ ఇందిరి మరియు రాజు శేషువారు తమ నడిపించిన ప్రాజెక్ట్ వరకు తొందర పూర్తి చేయడానికి కృప కోసము, మరియు ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డికి మరియు దివ్య ఫరీద వారికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరియమ్మగారా ఈ బిడ్డలందరి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీകളിൽ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమై ఉండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:38. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నా మాట చొప్పున మీకు నాకు జరుగును గాక. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమైక అనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి జ్యోతి, రవి, ఈర్షిద మరియు శ్రీకృషి నీట్ ఎగ్జామ్లో ఉన్నత స్థానం పొందటానికి, అన్నమ్మ హైదరాబాద్ నుండి ఇలాంటి ప్రాబ్లం మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు హత్తువాల అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, కన్నడలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ దేవుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని దేవుడు కాపాడాలని కోరుకుంటూ, మరియు స్వర్ణమేరి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అన్న మేరీ వినయ్ కుమారి కోసము మంచి ఆరోగ్యం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అందోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి బాటగిరి నాగమణి మరియు ప్రసాదరావు రోసిలిం కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోని రెడ్డి నక్షత్రం బిడలైనటువంటి అభినయ రెడ్డికి, మనోఫ మరియా ప్రశాంతి వారికి మంచి ఆరోగ్యం ఉండటానికి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యమ్మ జంగమ్మ నుండి దారికి పిఆర్ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్త్యాని, జోన్ వియాని, యుగంధర్ రెడ్డికి వారు చేసినటువంటి ప్రాజెక్ట్స్ వరకు తొందర పూర్తి చేయడానికి అవసరపడిపోవటానికి, బుత్త సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నిర్మల శిలివారెడ్డి శంషాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. బాలరెడ్డి వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. లూర్ద్ రెడ్డి జ్యోతి అప్పు బాధను విడుదల పొంది వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, భారతి అమరావతి నుండి కావ్య అంజలికి మంచి చదువు కోసము, దీపిక మరియు రామారావు దేవభక్తితో నడవడానికి, రత్నమేరి హైదరాబాద్ నుండి కుమార్తె రత్నమేరి హైదరాబాద్ నుండి రత్న కుమారికి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రభాకర్ రావు
విజయవాడ నుండి సింధుకు మంచి ఉద్యోగము, మ్యారేజ్, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తిమ్మాపురం తేజారెడ్డి రమ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి అన్నమేరి కాంసుల రాములకు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యం జోజరెడ్డి కుటుంబము అప్పు బాధలను విడుదల పొందడానికి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మల్లవరపు జోసఫ్ రెడ్డి అప్పు బాధలను విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. పుష్పాంజలి హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము, కుటుంబ శాంతి సమాధానం కోసము. అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హేతుకుమార్కి యుఎఫ్ఏలో ఉద్యోగాని కోసము. మరి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరియమ్మ గారు వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడ మా కొరక ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:38. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నా మాట చొప్పున మీకు జరుగునుగాక. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న అబ్బా తండ్రి యేసు నామములో. మరి ముఖ్యం ప్రార్థన సహాయం అడిగినట్టు భార్గవరెడ్డి సహజ కుటుంబాన్ని దంపతులను ఆశీర్వదించండి. భవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, మరి వినేష్ మరియు శౌరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని మా అలవాటు ఉండడానికి, కే ఆరోగ్యారెడ్డికి శౌర్రాణి హైదరాబాద్ నుండి ఆ కుటుంబము, కే జోస్న కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ రాయపరెడ్డి లేదా కుటుంబము సందీప్ రెడ్డి, ప్రణీల్ రెడ్డికి వారు నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి, బ్రైట్ ఫ్యూచర్ కోసము వారు ప్రార్థన సహాయం అడిగినారు. సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి హౌస్ అమ్మడి బిల్డింగ్ హౌస్ కడుతున్నారు. నిర్మాణంలో హౌస్ తొందర పూర్తి చేయటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ట్రీసా ఫిలోమినా కుటుంబం వారు హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మిలిటరీ కాలనీ నుండి మరియదాసు సుశీలమ్మ కుటుంబము కుమారులు అయినటువంటి హరి మరియు మురళి వారికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి పాండు భారతి దంపతుల ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లి నుండి జయన్న మరియు అన్నమ్మ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ కర్నూలు నుండి జయన్న తమ చేసినటువంటి పనులు ఇంకా దేవుడు ఎక్కువ అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి దయారెడ్డి, రాజ్ దీప్తి బిడలైనటువంటి ప్రణతి, చందనరెడ్డి, ప్రణవి, తుమ్మా దిలీప్ రెడ్డి దంపతులకి శాంతి సమాధానంతో ఇంకా దేవుని యొక్క అనుగ్రహాలు నిండుగా కావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. కేరళ నుండి లిమ్మా డయోన్స్ బిడ్డలకి మంచి తెలివి జ్ఞానాన్ని దయచేయాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సంధ్యారాణి కుటుంబము తాలేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ విజయకుమారి తాలేచెరువు నుండి చిన్నపరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, ప్రవీణ్ ప్రణతి సంతాన భాగ్యాన్ని కోసము తాలేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మార్గరేట్ హైదరాబాద్ నుండి రూబే తల్లికి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు వంశీ కోసము రాణి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. భవాని సుజన్ కుమార్ కోసము, వినయ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పుబాధను విడుదల పొందటానికి, భారతి సంజిద్ వారి అఖిల్ మా బిడ్డలకి మంచి ఉద్యోగాని కోసం, సంతాన భాగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు.
నవీన్ ఫరీద మంచి అలవాటు ఉండడం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దీపు ఎలిజబెత్ హెరన్ వారి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి తాలే చెరువు నుండి తిరిగి ఇంటికి రావటానికి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి విజయ నిర్మల జోనీస్ కుటుంబం హైదరాబాద్ నుండి, ప్రమీళ తాలేపల్లి నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఫరీదా చిన్నప్ప హైదరాబాద్ నుండి, సంజన్ మరియు సుజన్ బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగాను. సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము ఫరీదా తరపున ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కుమారి రత్నమేరి శ్రీ కన్య యూఎస్ఏలో ఉద్యోగాని కోసము శృతికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. అమ్మ మరియమ్మ గారా వారందరి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడం మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమె. లూకా 1:38. ఇదిగో నేను ప్రభు ధరాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ప్రార్థన సహాయం అడిగినట్టునే పోతురెడ్డి శ్రావణం జోసఫ్, షౌరెడ్డి మంచి ఫ్యూచర్ కోసం, మంచి పిఆర్ విసా కోసం, మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయము యాగలపూర్ నుండి అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన బాలస్పందన ప్రదీప్ కుమార్ రెడ్డి పిఆర్ విసా కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి దిలీప్ అన్వేషరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. లూర్ద్ లండన్ నుండి ఆశీష్ రెడ్డి ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము, మరియు కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లు మంచి ఫ్రీ సీట్ దొరకటానికి, డోని నుండి శేఖర్ ఉషారాణి వారికి రావాల్సిన అప్పులు కట్టడానికి ఉన్నవారు తొందర వారేక డబ్బు తిరిగి కట్టడానికి కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ విడుదల పొంది బిడ్డలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ మాధవి హైదరాబాద్ నుండి బాల స్నేహారెడ్డి మరియు కారుణ్య బకెట్ కోసం మంచి ఆరోగ్యం కోసము, సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి సునీత వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత సుదీప్ కోసం మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి ఫాతిమా విజయ్ నంద్యాల నుండి భరతరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు సింధు తపస్విని బిడల కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. స్ఫూర్తి మంచి మ్యాచింగ్ కోసం విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. శివ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జోసఫ్ జ్ఞానరెడ్డి కొత్త ఉద్యోగాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జోసఫ్ ప్రేమ్ కుమార్ వైశాఖ నుండి మంచి ఉద్యోగాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరియమ్మ గారా వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడం మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమె. లూకా 1:38. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి, స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు.
మరియు మేరీ రాణి ప్రభాకర్ ప్రకాశం కోసం మంచి ఉద్యోగాని కోసము అనిధి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మేరీ రాణి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి బిడ అయినటువంటి అనితకి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అశోక్ రెడ్డి స్వప్న దంపతులు హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టులో ఉన్నటువంటి కేసులను తొందరలో పూర్తి చేయడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సునీత ప్రతాప్ రెడ్డి లాంటి ప్రాబ్లం విడుదల పొందటానికి, జ్యోతి రాయపరెడ్డి లాంటి ప్రాబ్లం విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సుచరిత హైదరాబాద్ నుండి విజయ్ భాస్కర్ అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు అనిత కిరణ్ కుమార్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఫరీద మంచి ఆరోగ్యాని కోసము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఫరీద సుందర్ రెడ్డి కుటుంబము వరంగల్ నుండి మరియా సుహాని మరియు ఫాని బిడ్డలు దైవభక్తితో దైవయంతో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. తరుణ్ రెడ్డి చైతన్య సంతాన భాగ్యాన్ని కోసం సుజాత ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవరాణి ఇలాంటి ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, శ్రీలత శౌరెడ్డి కుటుంబము దేవుడు అనుగ్రహించాడు, అక్కడ మంచి బిజినెస్ నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. లూర్దు మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, రోఫులైన హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి బిడ్డలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, ఇన్నయ్యకి తాము నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ నుండి శోభరాణి సుందరెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మతో వారిని నింపండి. అమ్మ మరియమ్మగారు వారి కోసం ప్రార్థించండి. పరలోకమందుడు దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. పునీత లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 27 నుండి దేవవచనములు. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపుకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడను. ఆమె పేరు మరియమ్మ. దైవదూత లోపలికి వచ్చి ఆమెతో, పరిపూర్ణులారా నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కదల చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దైవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలిగిన గాక. క్రీస్తు నాథని యందు ప్రియమైన బిడలారా, ఈరోజు మనమందరము అమ్మ మరియమ్మ గారి యొక్క అమలోల్పమాద పండుగ కొనియాడుతూ ఉన్నాం. అమలోల్పమాద యొక్క పండుగ కొనియాడినటువంటి ఈ సందర్భంలో ప్రార్థన పూర్వంగా భయభక్తితో ఆ పేరుదారిలో అయినటువంటి ప్రతి ఒక్కరికి, అంతేగాక అమ్మ మరియమ్మ గారికి పేరుదారిలో అయిన ప్రతి ఒక్కరికి పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మీకోసం మేము ప్రార్థిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఈనాటి సువార్త మనకు సుపరిచితమైనటువంటి వాక్యమే. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 26 నుండి ఉన్న వచనములో మనకు అందరికి తెలిసినట్లుగా ఆ యేసు ప్రభు గురించి పుట్టకకు ముందు
దైవదూత మరియమ్మతో మాట్లాడినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానమే. ఆ వాగ్దానములో మరియ తల్లి ఇదిగో ఆ కథలు చెప్పినటువంటి మాటలు వినినప్పుడు భరించటానికి శక్తి లేక తన శక్తికి దాటినటువంటి ఒక గొప్ప కార్యాన్ని గురించి ఆలోచన చేసుకొని కథలు చెంది ఉండిపోయినారు. అప్పుడు ఒక వాగ్దానం దైవదూత తెలియజేస్తున్న 28వ వాక్యములో మనం చూస్తే, దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహపూర్ణులారా నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనను. అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు. ఆ గొప్ప వచనం. ఇదిగో ఏలినవారు నీతో ఉన్నారు. ఏలినవారు నీతో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మీరు చేయబోచున్నా. ఆ కార్యం ఏమిటండి? 29. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. దేవునికి అనుగ్రహము పొంది ఉన్నారు. ఇంకా 30 వాక్యములు మనం చూస్తుండే అనుగ్రహం పొంది ఉన్నారు. నీవు గర్భము ధరించి కుమారుని కనదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టు. చూడండి, నీవు గర్భం ధరించి ఒక కుమారుని కనను. ఆ భాగ్యము, ఆ అనుగ్రహము దేవుడు నీ మీదకి ఇచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కుమారునికి, ఆ శిశువునికి నీవు యేసు అని పేరు పెట్టుము. సొంతం కన్న తల్లిదండ్రులకు ఉన్న అధికారమే ఆ తమకు పుట్టినటువంటి బిడ్డలకి పేరు పెట్టడానికున్న ఆ అర్హత. ఆ అర్హత కూడా దేవుడు ఆమె నుండి తీసివేసి దేవుడే ఆమెలోనికి వచ్చి, ఇదిగో ఆ పేరు నేను కూడా పెట్టుకుంటాను, నీవు నాతో పాటు ఉండే చాలు. ఆ గొప్ప అనుగ్రహమే మరియ తల్లికి దేవుడు ఇచ్చి ఉన్నారు. దేవుని యొక్క వాక్యాలు విని ఆ వాక్య ప్రకారం నడిచినప్పుడు దేవుడు తన సమస్తము ఆ దేవుడికి సమర్పించినప్పుడు ఆమెలోని చిన్న కార్యాలు కూడా దేవుడు చేస్తున్నారనే మాట చూడండి. అందుకే లూకా గారు రాసిన సువార్తలో 1:38 మనం అంటున్నారు, ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరిగిన, ప్రతి నిమిషము నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నా చేతిలోతో కాదు. కీర్తనములో 25:6 వాక్యములో ప్రభు తెలియచేయటం ఏమనగా, ప్రభు చిరకాలము నుండి నీవు నా పట్ల చూపించు వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనము. చూడండి, చిరకాలముల నుండి నా పట్ల మీరు చూపించుకొని వచ్చినటువంటి కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొని ఎప్పుడు కానీ నేను కాపాడిన దేవుడు. ఆ దేవుని యొక్క మహా సత్యమే, ఆ మహావైభవమే, ఆ మహిమే మరియ తల్లి వెల్లడి చేస్తున్నా. అందుకు ప్రియలారా, యేసు అని పేరు పెట్టినటువంటి ఆ కుమారుడు తన గర్భము ద్వారా రావాలంటే ఆ దేవుడిచ్చిన అనుగ్రహమే అది. అందుకే మరియ తల్లి అది సాక్షులుగా మారుస్తున్నా, దేవుడికి సాక్షిగా జీవిస్తున్నా. ఇది నా జీవితంలో జరిగేదంతా దేవుని యొక్క ప్రభావంతోనే. ఆ మాటతో ఆ మరియ తల్లి ముందుకు సాగుతున్నా. అలాగ సాగినప్పుడు మనం చూస్తుండే కీర్తన 119:92 వాక్యములో ఆ దేవుని యొక్క వినయ భావంతో నడిచినప్పుడు దేవుడిచ్చిన కృప కూడా మనం అక్కడ చూడవచ్చు. నీ ధర్మశాస్త్రము నాకు ఆనందమును ఒసగియుండనిచో, నాకు సంభవించిన శ్రమల వలన నేను నాశమైపోయేవాడని. చూడండి, ధర్మశాస్త్రము అన్నిటికీ ఆమె తల వంచి పాటించి ఉన్నారు. దేవుని యొక్క వాక్కు ఇదిగో దైవదూతల ద్వారా మరియ తల్లికి వచ్చినప్పుడు మరియ తల్లి అది విశ్వసించి, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆ గొప్ప సాక్ష్యము మరియ తల్లి చేశారు. ఇదిగో దేవుడు తన వాక్యాన్ని ద్వారా, వాక్కు ద్వారా మరియ తల్లికి తన శక్తి ఇచ్చి ఉన్నారు. ఆ శక్తి ద్వారా మరియ తల్లి విశ్వసించి ఆ శక్తి ప్రకారం నడిచినప్పుడు
గొప్ప కార్యము మరియ తల్లి ద్వారా దేవుడు చేయటానికి ప్రారంభించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దర్శన గ్రంథములో 12వ అధ్యాయము సర్పము మరియు మరియ తల్లి ఉన్నటువంటి ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. అక్కడే సర్పము, ఈ సైతానికి రూపంగా ఉన్న సర్పము వేటయాడినటువంటి రెండు వర్గం ఏమిటంటే 17వ వాక్యం, 12-17. సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను, అందుచే ఆ సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యను. కానీ వారు దేవుని ఆజ్ఞలను విధేయులు, యేసు వెల్లడించిన సత్యమున విశ్వసించగలవారు. చూడండి, మరియ తల్లి కూడా దేవుని యొక్క ఆజ్ఞలైన వాక్యానికి లోనై జీవించినప్పుడు సర్పం మరియ తల్లిని వేటయాడుతున్నా. ఇదిగో యేసయ్య చెప్పిన సత్యవచనాలు పాటించి సాక్ష్యాలుగా జీవించినప్పుడు మరియ తల్లిని సర్పము, పిశాచు, సాతాను వేటయాడుతున్నప్పుడు ఈ ప్రపంచంలో ఈ సాతాను వేటాడిన రెండు వర్గాలు. ఒకటి దైవాజ్ఞలు పాటించి జీవించిన వారిని, అలానే దేవునికి సాక్షి యేసయ్య నా రక్షకుడని సాక్ష్యం ఇచ్చిన వారికి. ఇదిగో నీ వెనువెండే ఎవరుంది? సైతాను యొక్క శోధనలు ఉంటుంది. ఈ శోధన గెలుపు పొందాలంటే మరియ తల్లి చూపించే మాట ఏమి? ఇదిగో నేను దాసురాలిని భావం, ఇదిగో నీ కార్యాలు నాలో జరగాలి, నా కార్యాలు ఏమీ కాదు. ఎందుకని దేవుడిలాగా తెలియచేసినారంటే, దేవుడు ఆది నుండి మనం చూస్తున్న సొంతమైన బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్నారు. అందుకే దేవుడు ఈ గొప్ప కార్యాలు మానవుల ద్వారా చేస్తున్నా. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయం 10వ వాక్యములో ప్రభు అంటున్నారు, నా నామము, యేసయ్య నామము వహించిన వారు అదిగో ప్రపంచములో మిగిలిన వాళ్ళందరూ చూచి భయపడతారు. భూమి మీది జాతులెల్లా మీరు ప్రభువును సొంత ప్రజలని గ్రహించి మీ ఎదుట గడగడలాడుదురు. నీ సొంత ప్రజలను గ్రహించి, ఇదిగో దేవునికి సొంతమైన వారు, సొంతమైన కాబట్టి వారసు భూమి కాబట్టి మిగిలిన వాళ్ళందరూ గడగడాడుతున్నారు. చూడండి, అంత ప్రభావం, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క తేజస్సు మనలో ఉంటుంది అనే మాట ఇది. అందుకే దైవదూత డైరెక్టివ్ వచ్చి ప్రకృతి నియమ ప్రకారము, ప్రకృతి చట్ట ప్రకారం పురుషుని నుండి మాత్రమే స్త్రీ గర్భవతి కావాల్సినది. అయితే దేవుని యొక్క కరుణ వలన, దయాదాక్షిణ్యము వలన ఆ చట్టాన్ని మీరి ఆ మరియ తల్లికి తన యొక్క శక్తిని ఆత్మతో నింపి, ఇదిగో పాపంరహితుడైనటువంటి ఆ పుణ్యపురుషుడిని దేవుడు ఏర్పాటు చేస్తున్న తనకి ఏకకుమారిని ఏర్పాటు చేసి మానవాళిని రక్షించటానికి, మానవాళికి విడుదల ఇవ్వటానికి దేవుడు చూస్తున్నా. అపొస్తలుల చర్యల్లో 16వ అధ్యాయం 31వ వాక్యములో మనకందరికీ తెలిసినట్టు మాటే, నీ రక్షణ పొందుతుండే నీ కుటుంబము కూడా రక్షణ పొందుతారు. అప్పుడు ప్రియులారా, మన జీవితంలో మనమే ఆ ఆలోచనలు అవుతుండే, మన ఉన్న చోటులోని కుటుంబంలో బిడ్డలు కూడా రక్షణ పొందుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యముల ప్రభు దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తున్నా. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదనే విషయము స్పష్టము. అదే కాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు అబ్రహాము సంతతికి సంబంధించినది ఏనని తెలిసికొనదము. చూడండి, దైవదూతలకు లేనిటువంటి మహాస్థానము, మహిమను, ఆ తేజస్సు, అంత గొప్ప స్థానము దేవుడు మానవులకు ఇచ్చారు. దైవదూతలకు లేనటువంటి స్థానం ఇచ్చి, ఎందుకని వారు దేవుని యొక్క అబ్రాహాము యొక్క సంతతి, వారిని రక్షించటానికి దేవుడు మానవులని అంత ప్రేమించి ఉన్నారు. ఇప్పుడు దేవుడు ప్రేమించినటువంటి వర్గమే, ఎక్కువ నిండుగా ప్రేమించిన వర్గమే మానవ వర్గం. ఆ దేవుని యొక్క ఇశ్రాయేలు వర్గం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించిన వారు, యేసయ్య నామానికి సాక్ష్యం ఇచ్చిన వారు. అటువంటి ఉన్న వారిని దేవుడు ఎక్కువ ప్రేమించి అద్భుతాలు చేసి, అద్భుతాల ద్వారా వారికి ఆలోచనకు అందలేని విధంగా అద్భుతాల ద్వారా దేవుని నడిపిస్తారు. ఆ సాక్ష్యమే మరియ తల్లి మనకు తెలియచేసేది.
ప్రకృతి నియమానికి దాటి. అలానే ఆ ఎలిజబెత్ అమ్మాయిని చూడమని, ఇదిగో 6వ మాసమైనటువంటి ఎలిజబెత్ అమ్మ వైద్యశాస్త్రానికి లెక్కలేనిటువంటి విధంగా, ఇదిగో మానవుడికి ఆలోచనకి అందలేని విధంగా గొప్ప కార్యాలు సంఘటన అక్కడ చేసుకొని ఆమెని విశ్వాసములు బలపరుస్తున్నా. అదే మరియదల్లి యొక్క విశ్వాసం. అందుకే మరియదల్లి అంటున్నా, ఈ మాటలు వినినప్పుడు మరియదల్లి వెంటనే అంటున్నా, ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నా మాటలు ఏం లేదు. అందుకే యెషయా గ్రంథములో 44వ అధ్యాయం 3వ వాక్యముల ప్రభు తెలియచేయటం ఏమనగా, నేను దాహము గొనిన నేల మీద నీళ్లు కుమ్మరింతును, ఎండిన నేల మీద ఏరులో పారింతును, నీ బిడ్డల మీదకి నా ఆత్మను కుమ్మరింతును. చూడండి, ఎవరెవరు దాహముతో దైవవాక్యముతో దైవ సన్నిధిలో ఉంటున్నారో వారిలోనికి నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ బిడ్డల మీదకి, మీలోనికి ఆత్మను కుమ్మరిస్తాను. యేషయా 44వ అధ్యాయము 21 వాక్యముల ప్రభు తెలియచేయటం ఏమనగా 21, యాకోబా నీ సంగతులల్లా గుర్తుంచుకొనుము, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవని యత్ని అందించుకొనుము. నేను నీకు రూపము నిచ్చిని, నీవు నా సేవకుడు. ఇశ్రాయేలు నేను నిన్ను విస్మరింపదు. నీ ఎందుకు పాపం చేసి నా నుండి పోతుండే కూడా ఆ వేదనల ద్వారా, పీడనాల ద్వారా తిరిగి నేను తీసుకొని వచ్చినటువంటి గొప్ప సాక్ష్యమే మరియదల్లి ద్వారా ఈనాడు దేవుడు తెలియచేసేది. ప్రియలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేది ఎందుకని మనకందరికీ తెలుసు, మనల్ని రక్షించటానికి. దానికోసము ఆ దైవభక్తితో నడచిన భక్తురాలైన మరియదల్లిని, ఒక దాసి మనోభావం ఉన్న తల్లి స్త్రీని దేవుడు ఎంపిక చేశారు. ఇలాగ మనం కూడా దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క భయభక్తితో, దైవవాక్యానికి లోనై ఉండి, దైవాజ్ఞలకు లోనై ఉండి దేవునికి సాక్షులుగా మారినప్పుడు, ఆ సాక్ష్యవచనములో మన జీవితంలో నడచినప్పుడు మనల్ని కూడా గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఎన్నుకున్నారు. మనం కూడా మన జీవితంలో యేసు నామం వహించినటువంటి వారు, అది ఎదటి వారికి మాత్రం కాదు, అందరికీ సాక్షులుగా దేవుడు మన జీవితాన్ని మార్చి దేవుడు మనల్ని ఉపయోగిస్తారు. ఆ గొప్ప కృప మనకి ఇస్తారు. అందుకే యేసయ్య అంటున్న మరియదల్లితో దైవదూతల ద్వారా తెలియచేయటం, భయపడకము, ఏలిన వారు నీతో ఉన్నారు. యేసయ్య మనతో ఉండాలి. అది గొప్ప కార్యం. మన జీవితంలో కావలసిన ఒకటే, యేసయ్య నాతో ఉండాలి, వేరే ఏమీ అక్కర్లే. వేదనలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు యేసయ్య నాతో ఉండాలి. యేసయ్య శక్తి నాలో ఉన్న శక్తి. ఈ మనోభావంతో మనం పెరిగినప్పుడు ప్రియలారా, ఆ శక్తి ద్వారా మనకు అనేకమైన అద్భుత కార్యాలు చేయటానికి, విచిత్రమైన కార్యాలు సత్వజనములో జీవించటానికి సాధ్యమవుతుంది. అనుకున్న కృప దయచేయమని ప్రార్థిస్తాం. కుడి చేయి పైకెత్తి, ఎడమ చేయి హృదయం పెట్టుకొని ఈ ఆరాధనలోనికి మన సమస్యలను, బాధలను, కుటుంబాన్ని, బిడ్డలను అందరినీ సమర్పించి, అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అబ్బా తండ్రి యేసు నామములో మా బాధలు, సమస్యలన్నిటినీ మీ పరిష్కరించండి. యేసయ్య మరియదల్లి జీవితంలో వాక్య ప్రకారం జీవించినప్పుడు మీ కృపా కటాక్షాలతో, మీ సాన్నిధ్య అభిషేకముతో మరియదల్లిని ఎలాగే ఉపయోగించినారు, వాడుకున్నారు, అలాగే మమ్మల్ని కూడా మీ వాక్యం ద్వారా వాడుకొని మీకు అనుకూలమైన విధంగా ఈ ప్రపంచానికి మీ నామం వహించినట్టు వారు సాక్షులుగా మమ్మల్ని కూడా మార్చండి అని ప్రార్థిస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి యొక్క బాధలను, సమస్యలను, వారిలో జీవితంలో ఉన్న కాయ కష్టములన్నిటినీ యేసయ్యా పవిత్ర నామములో పవిత్రపరచండి. యేసు నామములో పవిత్రపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆరాధనలో ఇద్దరు వ్యక్తులకు ఈ ఉదరములో అల్సరోగముతో ఉన్న వారికి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్నారి ఇద్దరు బిడ్డలకి పవిత్రాత్మ అభిషేకం ఎక్కువ ఇచ్చి వరదానముతో నింపుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా రెండు కుటుంబములోని తల్లిదండ్రులు బిడ్డలేక చెడు అలవాటు వలన బాధపడుతూ దుఃఖభావంతో ఉంటున్నా, బిడ్డల గురించి దుఃఖభావం
భారముతో ఉన్న వారికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 4 మందికి, 4గురికి ముఖాల నొప్పితో బాధపడుతున్న వారికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఊపిరితిత్తులో ఊపిరి దొరకలేక బాధపడుతున్న రోగముతో ఉన్నటువంటి ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియు ఎప్పుడు కఫము, ఎప్పుడు జలుపు, తుమ్మలు, దగ్గు ఇటువంటి ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శక్తమైన తీవ్రమైన నొప్పి, కడుపు నొప్పితో బాధపడుతున్న ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 6 మందికి జాయింట్స్ పెయిన్ నుండి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. పరలోకపు తండ్రి, భూలోకము నుండి నీకు మర్ర పెట్టెదను. పరలోకపు తండ్రి, భూలోకము నుండి నీకు మర్ర పెట్టెదను. నీవే నీవే నాకున్నది, నీవే నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నీవే నాకున్నది, నీవే నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా. పరలోకపు తండ్రి, భూలోకము నుండి నీకు మర్ర పెట్టెదను. వాదించు మాటలతో బంధువులు నా మనసును గాయపరచిన, చేరదీసిన వారే శత్రువులై నా ప్రాణము తీయజూచిన. వాదించు మాటలతో బంధువులు నా మనసును గాయపరచిన, చేరదీసిన వారే శత్రువులై నా ప్రాణము తీయజూచిన. అంధకార స్థలమందు ఆపదల సుడులయందు, అంధకార స్థలమందు ఆపదల సుడులయందు ఆశ్రయించి నిన్ను వేడగా ఆదుకొన్న తండ్రి యేసయ్యా. నీవే నీవే నాకున్నది, నీవే నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా. పరలోకపు తండ్రి, భూలోకము నుండి నీకు మర్ర పెట్టెదను. నిత్య సహాయ మాదా ప్రతిష్ఠా జపము.
దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి మేము మా కుటుంబము మా సంఘమును మిమ్ము సమస్త లోహమునకు తల్లిగాను రాణిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోహమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యం యొక్క అనంత యోగి శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోహమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశము నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఈ వారము వచ్చే వారము ఈ ఆలయానికి రాబోచిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండట మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇప్పటి వరకు ఇక్కడ వచ్చి వెళ్ళిన వారందరినీ ఈ ఆరాధనలో ఇప్పటి వరకు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని దిండుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. దివ్య ప్రసాద ఆరాధన సమయము మోకరించి ప్రభు యొక్క ఆశీర్వాదం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.
కన్నా మేరీ మాతా నిష్కళంకోద్భవి మాతా నిత్యుని భువికి ఒసగిన మాతా అమలమైన విమలమైన నిర్మల మాతా నీ భక్తుల ప్రార్థన ఆలకించుమా అమలమైన విమలమైన నిర్మల మాతా నీ భక్తులనెప్పుడూ దీవించుమా విశాఖపురి మాతా కొండగుడి మాతా అనుగ్రహ మేరీ మాతా శ్రీ సభ మాతా విశాఖపురి మాతా కొండగుడి మాతా అనుగ్రహ మేరీ మాతా శ్రీ సభ మాతా అమలోద్భవి మాతా అమరుని కన్నా మేరీ మాతా నిష్కళంకోద్భవి మాతా నిత్యుని భువికి ఒసగిన మాతా